research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లోపల ఉన్నాను. సో నేను ఉస్మానియా సంబంధించిన స్టూడెంట్ని కాదు, దానికి సంబంధించిన ఎటువంటి మనిషిని కాదు. ఇప్పుడు నన్ను లోపలికి అలౌ చేస్తున్నారా లేదా, సెక్యూరిటీ పర్పస్గా ఎలా ఉంది అనే అంశం చూద్దాం. సో చూసుకోవచ్చు, వెనుకనే సెక్యూరిటీ గేట్ ఉంది. అయినప్పటికీ నన్ను ఎవరు ఆపలేదు. అంటే లోపలికి వచ్చేటప్పుడు ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లోపలికి ఎందుకు వస్తున్నారు అనే అంశాలు ఒకటి కూడా చెక్ చేయటం లేదు. సో నేను ఈజీగా లోపలికి ఎంటర్ అయ్యాను. సో మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా లోపలికి వచ్చి ఎలా చేస్తారో చేయరో సెక్యూరిటీ ఏ విధంగా ఉందని వచ్చాను. కానీ ఇక్కడికి వస్తే పూర్తిగా సెక్యూరిటీ లోపించిందని చెప్పుకోవచ్చు. బయట ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు, అయినప్పటికీ నన్ను ఎవరు ఆపలేదు. లేడీస్ హాస్టల్లో అగంతకులు వచ్చి చొరబడుతున్న అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణే నేను లేడీస్ హాస్టల్లో వెళ్ళి బయటికి రావడం. లోపలికి వెళ్ళి బయటకు వచ్చినా నన్ను ఎవరు ప్రశ్నించలేదు. ఎప్పుడైతే ఈ రెండు ఇష్యూస్, ఒకవైపు పీజీ కావచ్చు, ఇంకోవైపు పిహెచ్డి, ఈ రెండు హాస్టల్లో అదంతకు లోపలికి వెళ్ళి వెంటనే ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని టైట్ చేస్తే 24 గంటలు పర్యవేక్షణలో ఉంటుందని ఒకవైపు చెప్పినప్పటికీ అది కేవలం మాటల వరకే పరిమితమైంది. సో నేను క్యాజువల్గా పోయినా వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టలేదు. దీన్నే అదునుగా చేసుకొని చాలామంది లోపలికి వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని వీళ్ళకు ఖచ్చితంగా సెక్యూరిటీని పెంచాలి. అండ్ రాత్రిపూట పడుకునేటప్పుడు భయం గుప్పిట్లో పెట్టుకొని పడుకోవాల్సి వస్తుందని ఒకవైపు స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఓవరాల్గా అయితే కనిపిస్తుంది. ఉస్మానియా పరిధిలో ఉండే ఏవైతే హాస్టల్స్ ఉంటాయో అందులో ఇప్పటికే 2 సార్లు అగంతకులు చొరబడ్డా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణే నేను ఈరోజు హాస్టల్ లోపలికి వెళ్ళి బయటికి రావడం. ఎవరు కూడా నేను ఎందుకు వచ్చాను, అసలు నువ్వు ఈ కాలేజ్ కాదు, ఎందుకు లోపలికి వెళ్తున్నావు అని ఒక్క ప్రశ్న కూడా రైజ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొదటగా పీజీ హాస్టల్లో, పిహెచ్డి హాస్టల్లో ఇదే విధంగా జరిగింది. అనంతరం కేవలం 10 రోజుల వ్యవధిలోనే పీజీ హాస్టల్లో జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు ఉంటారో పెద్ద ఎత్తున భయపడుతున్నారు. అండ్ ఈ సంఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ వెంటనే టైట్ చేస్తాం. 24 గంటలు పర్యవేక్షణలో ఉంటుందని ఒకవైపు అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడ కూడా మనకు అది కనిపించడం లేదు, కేవలం మాటల వరకే పరిమితమైంది. దానికి ఈరోజు ఆర్టీవీ ప్రత్యేకంగా నిజంగానే సెక్యూరిటీ టైట్ చేసిందా లేదా అంశాలని తెలుసుకోవాలనుకుంది. సో ఈ నేపథ్యంలో వెళ్ళి తెలుసుకున్నప్పటికీ సో పాతగా యథావిధిగానే కొనసాగుతుంది. ఎవరిని పడితే వాళ్ళు లోపలికి అలౌ చేస్తున్నారు. సో దీన్ని అదుపున చేసుకొని ఎవరైతే దుండగులు ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, ఈజీగా వెళ్తున్నారు, వస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే ప్రవర్తిస్తున్నారు. సో దీన్ని రాత్రిపూట పడుకోవాలంటే చాలా భయంతో పడుకుంటున్నాం, భయం గుప్పిట్లో పడుతున్నాం అని ఒకవైపు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఏదైతే వాళ్ళు మాటలు చెప్తున్నారో అది మాటలు కాదు, చేతిలో చేసి చూపెట్టాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, రీసెంట్గా చాలామంది లోపలికి వచ్చారు. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్గా ఏ విధంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? అంటే ఇప్పుడైతే 8:30కే ఇంకా బయటికి రావడం ఆపేసాము. సెక్యూరిటీ కూడా టైట్ చేసేసారు, ఎవరిని ఈజీగా పంపించట్లేదు. ఇంతకుముందు అయితే పంపించేవాళ్ళు, ఇప్పుడు అలాగే లేదు. అంటే ఇంకోవైపు వీళ్ళు ఎలా ఉంటారు, సెక్యూరిటీ ఎలా ఉంటుందని ఇంకా కావాలని లోపలికి వెళ్ళా, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు నన్ను ఏంటని కూడా డీటెయిల్స్ అడగలేదు. అంటే అప్పుడప్పుడు ఇంకా స్టూడెంట్ అనుకొని కొంతమందిని పంపించేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు స్ట్రిక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం చూస్తారు కానీ కొంతమందిని రికగ్నైజ్ చేయరు. అంటే నైట్ టైం మీకు ఏమైనా భయం అవుతుందా? మొన్న ఇన్సిడెంట్ అయిన కాంచి ఎలా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది. గేట్స్ కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి బైక్స్ మీద తిరుగుతారు. అప్పుడప్పుడు ఏమైనా తీసుకొస్తుంటే అంటారు, ఏమనిపించదు. కానీ ఇంకోవైపు వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు, వాళ్ళు లోపల ఉన్న స్టూడెంట్స్ తోనే వస్తారు, వాళ్ళతోనే ఎలాంటి అటాచ్మెంట్ లేకుంటే లోపలికి రారు, వాళ్ళ సహాయంతో లోపలికి వస్తారు. మీరు దీనిపైన ఏమంటారు?
అంటే అది మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్కళ్ళని చూసుకోలేరు. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. మన పీజీ హాస్టల్ ఇష్యూ చూసారా? యా సో చూసాం. అక్కడ భద్రతలు అంటే ఎవరిది అనుకుంటున్నారు? అంటే సెక్యూరిటీ చెకప్ చేయాలి, కానీ బుర్కా వేసుకోవడం రావడం వల్ల ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరు. అంతే, ఇక వాళ్ళ తప్పు లేదు. ఇక స్టూడెంట్స్ అంటే ఇక వాళ్ళ మీద ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో 10 రోజుల వ్యవధిలోనే 2 సార్ల ఆగంతకులు చొరబడ్డారు. మొదటగా పిహెచ్డి హాస్టల్లో చొరబడ్డారు. అనంతరం కేవలం 10 రోజుల్లోనే ఏదైతే పీజీ హాస్టల్ ఉంటుందో పీజీ హాస్టల్లో చొరబడ్డారు. దీంతో ఎవరైతే లేడీస్ హాస్టల్లో విద్యార్థులు ఉంటారో భయభ్రాంతులతో గురవుతున్నారు. ప్రస్తుతం నేను పిహెచ్డి హాస్టల్ దగ్గర ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కాసేపటి క్రితమే నేను అసలు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది అనేటి చెక్ చేశా. అందులోనే విస్తృతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఏంటంటే నేను నార్మల్గా బయటికి వెళ్ళా, నాకు ఈ ఉస్మానియా యూనివర్సిటీతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ నన్ను అలో చేస్తారా, ఇక్కడే గేట్ దగ్గర ఆపుతారా అని లోపలికి వెళ్ళా. కానీ నన్ను అట్లీస్ట్ ఎవరు అని క్వశ్చన్ కూడా చేయలేదు. సో దీన్ని బట్టి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో నేను లోపలికి వెళ్ళి విజువల్స్ తీసుకున్నా, బయటికి వచ్చా. అసలు యాజ్ ఎ జర్నలిస్ట్ అసలు లోపలికి వాళ్ళు ఎలా అలో చేస్తారు, వీటినన్నిటికీ గత ఏదైతే 10 రోజులు ఉందో 10 రోజుల్లోనే 2 సార్లు చొరబడ్డారు. ఏదైతే ఒకవైపు మొత్తం ఫెన్సింగ్ ఉన్నది, అవతల సైడ్ చూసుకున్నట్లయితే ఫెన్సింగ్ అనేది ఉండదు. సో ఈ నేపథ్యంలోనే అవతల సైడ్ ఉంటున్నారని ఎప్పుడైతే పిహెచ్డి హాస్టల్లో అగంతకుడు చొరబడ్డాడో అప్పుడు వెంటనే వీసీ సానుకూలంగా స్పందించలేదు. సో దీంతో విద్యార్థులందరూ ధర్నాకు దిగారు. ఇంకా అనంతరం 10 రోజుల వ్యవధిలో ఏదైతే పీజీ హాస్టల్ ఉంటుందో పీజీ హాస్టల్లో కూడా ఇలాంటి సంఘటన రిపీట్ అయింది. దీంతో విద్యార్థులందరూ వెంటనే ఎవరైతే లోపలికి చొరబడ్డారో ఆ వ్యక్తిని పట్టుకొని ధర్నా చేశారు అని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే మేము ఏ విధంగా ఉండాలి, మాకు ముందు మాకు రక్షణ ఏంటి అని విద్యార్థులు వాపోతున్న పరిస్థితి. అండ్ మాకు ఖచ్చితంగా 24 గంటలు ఒకవైపు సెక్యూరిటీ ఇస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా సెక్యూరిటీ క్షుణ్ణంగా ఎవరిని పరిశీలించట్లేదు. ఎవరిని పడితే వాళ్ళు లోపలికి అలౌ చేస్తున్నారు. వీటిని అలచుగా చేసుకునే ఆగంతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి అలౌ చేస్తున్నారు. దీంతో మేము భయభ్రాంతులతో బతకాల్సి వస్తుంది. మాకు సెక్యూరిటీ లేకుండా పోయింది. సో మేము ఎలా ఉండాలి, రాత్రిపూట అయిందంటే చాలు సరిగా నిద్రపోవటం లేదు, ఏ మూల నుంచి ఎవరు వస్తారా అని బిక్కుమంటూ బతకాల్సి వస్తుందని ఒకవైపు విద్యార్థులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప ఆర్టీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.